భయం, కుక్కలంటే భయం, పిల్లంటే భయం, బొట్టింగ్ అంటే భయం, అన్నిటికి భయపడి వస్తున్నాం. ఎందుకు? దేవుని భయపడతాడు. నేనంటాను ఈ భయాలన్నీ కూడా మేము ఎత్తిస్తాయి. ఈ భయాలన్నీ కూడా కలవడం వస్తాయి. నువ్వు భూ సంబంధంగా వేటి వేటి చూసి భయపడుతున్నావో అవన్నీ నువ్వు కలవర పెడతాయి. అవన్నీ కూడా క్షీణం చేస్తాయి. అయితే దేవుడు భయపడితే మాత్రం వాటన్నిటి అధిగమించి పట్టగలుగుతావు. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 10:20. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడుకుడు గాని. ఆత్మను చంపనేరక దేహాన్ని చంపేదేవుడు మాతృడు అనుకుందాం, ఒక నరహంతుడు అనుకుందాం, ఒక దొంగోడు అనుకుందాం. బైబిల్ చెబుతుంది ఆత్మనే కాక దేహాన్ని చంపే వారికి నువ్వు భయపడద్దు, కానీ ఆత్మను దేహమును నరకములో నశింపజేసే వారికి భయపడు. ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడాలి. నేనంటాను దేవునికి భయపడితే నువ్వు దేనికి భయపడవు. ఒక్క దేవుని భయంలో లేకపోతే అప్పులంటే భయం, నొప్పులంటే భయం, తిప్పాలంటే భయం, రకరకాల భయాలు. ఈ భయాలన్నీ నిన్ను క్షీణింపజేస్తాయి. కానీ దేవుని భయం దైవికంగా నిన్ను బ్రతికింపజేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక సంఘ కాపరిగా, ఒక సేవకుడిగా నా సేవ